సందర్భంగా విచ్చేసిన చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అలాగే వార్డు మెంబర్లకు, ఇతర పెద్దలకు, విద్యార్థులకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ప్రసంగించవలసిందిగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ షేక్ బడేజాని గారిని 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. తరతరాల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందిన దినంగా భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్ర వాయువును పీల్చుకున్న రోజుగా ఏటా మనం ఆగస్టు 15వ తేదీని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందడానికి, భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. భారతదేశం ప్రసాదించిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ హక్కుల్ని మనం అనుభవిస్తూ కుల మత రహితంగా, ప్రాంతీయ భేదాలకు రహితంగా ఈరోజు ఒక అన్నదమ్ముల్లాగా భారతదేశం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశంగా విరాజిల్లుతుందంటే ఆ రోజు మహనీయులు తమ ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రసాదించిన స్వాతంత్రమే. ఆ స్వాతంత్ర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని పరిరక్షించుకోవాలి, హక్కుల్ని కాపాడుకోవాలి. అందరం కూడా కుల మత రహితంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కూడా చేయగలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ బోలో స్వతంత్ర భారత్కి. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు గురజాల నగర పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర దినోత్సవం వేడుకలకు విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ల గారికి, మరీ ముఖ్యంగా చిన్నారులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఎన్నో లక్షల ప్రాణాలు అర్పించి ఆ రోజు పెద్దలందరూ వారి ప్రాణాలను అడ్డు పెట్టి మనందరికి కూడా ఈ స్వతంత్రం తీసుకురావటం, స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ఒక మంచి పండగ వాతావరణంలో ఏదైతే పండగ జరుపుకుంటున్నామో ఈ స్వతంత్రం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనం సచివాలయాల ద్వారా, ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలకి అందరి ప్రజలకు కూడా అన్ని పథకాలు అందే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఏదైతే గాంధీజీ గారు ఆనాడు పెద్దలందరూ కలలుగానటువంటి ప్రతి ఒక్క కోరిక ఈరోజు ప్రభుత్వాలు అదే అడుగుల్లో ముందుకెళ్తున్నాయి. కాబట్టి మేమందరం కోరుకునేది ఒక్కటే, ఏదైతే పెద్దలు మనందరికి కూడా మార్గదర్శకంగా సూచించారో అదే మార్గంలో పోయి రాబోయే తరాలకి, భావి భవిష్యత్తు పిల్లలకి మనం కూడా ఒక దిక్సూచిలాగా వాళ్ళకి ఇలా మంచి మార్గంలో వెళ్తే మనకు మంచి చదువులు, మంచి ఉద్యోగాలు. ఈరోజు ప్రభుత్వాలు చూస్తే అమ్మఒడి పిల్లలందరూ కూడా చదువుకుంటుంటే అమ్మల ఖాతాలో 15,000 వేయటం మనమందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో 30-40 సంవత్సరాల క్రితం నిరక్షరాస్యత అనేది ఉండేది. మేము గురజాల నగర పంచాయతీ తరపున ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా రాబోయే రోజుల్లో గురజాల నగర పంచాయతీని ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని మా తరపున మేమందరం కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాకు అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై హింద్. దీన్ని మనం వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు చక్కగా లౌకికవాదంగా అందరం అన్నదమ్ముల్లా కలిసిపోయి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోతే ఎటువంటి తావు లేకుండా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం చక్కగా హ్యాపీగా దీన్ని స్వాతంత్ర వాయువుల్ని మన స్వేచ్ఛగా పీలుస్తూ మనం హ్యాపీగా గడపవచ్చు అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వైస్ చైర్మన్ బడేజాని గారు చెప్పినట్టు ఇది ఎంతోమంది మహానుభావుల అమరవీరుల కృషి ఫలితమే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం. దాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని దీని వెనుక ఎంతో కృషి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అంతే శ్రమించి మన రాష్ట్ర దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.